విజయవాడ నుంచి వైజాగ్ దాకా జగన్ గారు మీటింగ్కి ఎందుకంటే అవసరం ఇంత ఎండలో రావాలి. జగనన్నను చూడడానికి సప్త సముద్రాలు దాటుకుని వెళ్ళినా కూడా తప్పలేదు. ఎందుకనంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి అక్క చెల్లమ్మకి కూడా జగనన్న ఒక సొంత అన్నతో సమానం. మరి ఈరోజు అన్నం చూడడానికి అవకాశం వచ్చింది అని అంటే ఎవ్వరూ కూడా అది వదులుకునే పరిస్థితి లేదు. వైజాగే కాదు, అంతకు మించి రెండింతలు దూరంలో ఉన్నా సరే డెఫినెట్గా మేము వెళ్ళి జగనన్నని చూస్తాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి వెనకడికి వేస్తున్నారు, భయపడుతున్నారు అని అంటున్నారు కదా. నిజంగా భయపడుతున్నారంటారు, గెలుస్తారంటారు ఈసారి? జగనన్నకి వెనకడికి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఈరోజు ప్రతి ఇంట్లో జగనన్న ఫోటో ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ మనసులో, ప్రతి అవతాతల మనసులో, ప్రతి పేదవాడి మనసు, ఆఖరికి చిన్న పిల్లల్ని అడిగినా సరే ఈరోజు ఆ ఫోటో చూపిగానే జగన్మావయ్య అంటున్నారు. అంత అభిమానం కూడగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వెనకడిగేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు వెనకడిగేస్తే జనాలు చీతు అంటారని చెప్పేసి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక ఇటు పవన్ కళ్యాణ్ తోటి, మోడీ గారితోటి, రకరకాల పార్టీలతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు సొంతగా పోటీ చేసే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు. వీళ్ళందరినీ వెనకాల వేసుకొని గుంపులుగా పందులలే వచ్చి ఈరోజు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా సరే మా జగనన్న చిటికిన వేల మీద వెంట్రుకు కూడా ఇలా ఎవరు పేకలేరని చెప్పేసి చెప్తాం. మ్యామ్, అదే పవన్ కళ్యాణ్ ఈరోజు అంటున్నాడు కదా, జగన్ నీ ఎంత చూస్తా పాదంలో పంపిస్తాను, వైసీపీ గుండాలరా అని అంటున్నాడు కదా. ఇక్కడ లోకేష్ బాబు కుర్చీ మడత పెట్టి ఇంటికి పంపిస్తాను. ఇలా కుర్చీలు మడత పెట్టడం, అవతల పక్కన చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండే కో బ్యాచ్ అందరూ కూడా రాళ్ళు ఇసరడం, ఇవన్నీ వాళ్ళకు వచ్చిన పనులు ఇవే. ఏమంతు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతూ, పవన్ కళ్యాణ్ ఎంత మేరకు చూస్తాడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అంతూ మాత్రం ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని కదిలిచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దొరుకుతారో కొడదామా అన్నంత ఇదిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ కూటమి బ్యాచ్ ఎవరు దొరికినా సరే జగనన్న అభిమానులు ఎవ్వరం కూడా వదలం. ఎందుకు అని అంటే ఈరోజు చక్కగా ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలతోటి జగనన్నని ముందుకు నడిపిస్తూ ఉంటే బస్సు యాత్రలో అన్యం పుణ్యం ఎరగని జగనన్న మీద రాళ్లతోటి దాడి చేశారు. వీళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టం. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే కావాలని చేశారో వాళ్ళందరినీ కూడా పట్టుకోమని చెప్పే ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరినీ అవతల పోలీసులు ఏం చేస్తారో కానీ జగనన్న అభిమానులుగా మేము మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు. సో ఓవరాల్ 175కి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మా టార్గెట్ 175కి 175. జగనన్న ఇచ్చేటువంటి సంక్షేమం, అలాగే చేసినటువంటి అభివృద్ధి, అలాగే పేద ప్రజల మీద ఆయన పంచేటువంటి అభిమానం, ఇవన్నిటినీ కలుపుకొని అవేవి సంక్షేమ పథకాలు, అభివృద్ధి జగనన్న చేయకముందే జగనన్న నమ్మి 151 సీట్లలో గెలిపించారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు గెలవగలరు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా 175కి 175 రీచ్ అవుతాము. అపోజిషన్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా వణుకు పుట్టించే విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు.